100 మందిలో ఒకడు కూడా సెలెక్ట్ కానీ ఎగ్జామ్ ట్రై చేసి అది రాకపోతే ఏంటనే క్వశ్చన్ ఏంటి మీ మైండ్కి? అప్పుడేంటి మీ బేసిక్ డిగ్రీ మిమ్మల్ని పోషించాలి. కాదండి, ఇప్పుడు జేఈలో టాప్ 10 ర్యాంక్ కొట్టినోడికి సివిల్ సర్వీస్ కొట్టగలడు కదా, మామూలుగా లాజికల్గా. అంటే నార్మల్ కొట్టేస్తాడని మీరు అనుకుంటే, నా ఉద్దేశం ఆడు కొడతాడని కాదు. ఎవడన్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియాలో ఇప్పుడు ర్యాంక్ వచ్చినాడు, క్లాట్ కానీ, ఎన్ఐడి కానీ, యూసీటీ కానీ, సియూఈటీ కానీ, లేకపోతే జేఈ కానీ, లేకపోతే నీట్ కానీ, యూ టేక్ ఇట్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద ఇండియా, వాడు ఎవడన్నా ఆగిపోయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతా అన్నాడా? ఏ సీటు రానోడు, దేనికి పనికి రానోడు, చేత కానోడు మాట్లాడి మాటది. ఎందుకని? వాడికి ఐడెంటిటీ క్రైసిస్ అడిగి ఏ ఎగ్జామ్లు రావు కదా అని. నిజంగా సివిల్స్కి వెళ్ళాలనుకోండి, క్లాట్ ఎగ్జామ్ రాసి నలసారి బెంగళూరుకి వెళ్ళి చదవరాదా? జేఈ రాసి ఐఐటీకి వెళ్ళి చదవరాదా? ఆ సిలబస్కి దానికి సంబంధం ఉండదండి. ఐక్యూతో రాసి ఎగ్జామ్ అంటే జాగ్రఫీ, హిస్టరీ లాంటివి బట్టి కొట్టి రాస్తే 5 years హిస్టరీ చదివితే వచ్చేస్తుంది ప్రతి ఒడికి. ఈ 5 years బీఏలు, బేకాములు, ఎంఏలు, ఎంకాలు చదివాడు సివిల్ సర్వీస్లో ఎంతమంది ఉంటారండి? హార్డ్లీ గట్టిగా పట్టుకుని 10 మంది కూడా ఉంటారండి. అవి ఉన్న కొంచెం మంచి కాలేజీలో ఉంటారండి. బెంచ్ సర్కిల్లో ఆడి దగ్గర ఇంటి దగ్గర కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి బీఏలు 10th+ ఐఏఎస్లో లేకపోతే ఇక్కడ అక్కడికి వెళ్ళి ఎవడో లేడని నేను చెప్తున్నాను కదా. ఉంటే జీవితంలో మాట్లాడని చెప్తున్నాను. ఇంకెంతకంటే ప్రూఫ్ ఏంటి మీకు? ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఓపెన్ ఛాలెంజ్ ఇది. దేర్ ఇస్ నో సింగిల్ స్టూడెంట్ ఇన్ బోత్ ద స్టేట్స్ who has studied 10th+ IAS and 12th+ IAS has not been selected so far in the history of the India. నేను మాట్లాడని చెప్తున్నాను కదా. 25 మంది ఏ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారో, వాళ్ళు ఎక్కడ చదివారన్నది అవగాహన లేకండి. ఇదంతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసి మోసం అండి ఇదంతాను. సివిల్ సర్వీస్ ఏది రానోడు సివిల్ సర్వీస్ రావడం ఏంటి అసలు అర్థం కాదు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు ఎవడో పిల్లడు, మీ పిల్లడే ఉన్నాడు, అది సివిల్స్కి వెళ్ళాలి, క్లాట్ రాసి వెళ్ళమనండి, భయం. ఆఫ్టర్ ఆల్ ఒక క్లాట్ ఎగ్జామ్ రాసి వెళ్ళరా అంటే వెళ్ళకపోతే ఎలాంటి కింద కామెంట్లు చేస్తాడు. ఎవడో బీఏ చదివాడు కదా, ఆ టేనా డేబా చదివింది కదా, లేకపోతే ఢిల్లీ యూనివర్సిటీలో ఏదో శ్రీరామ్ కాలేజ్ చదివాడు కదా. కాదండి, సెలెక్ట్ అయిన ఒకటే చూస్తున్నారు, ఫెయిల్ అయిన 999 మందిని చూడండి. వాడు అక్కడ బీఏ కూడా ఎక్కడ చదవలేదు, మంచి కాలేజీలో చదివారు వాళ్ళు. పోనీ అంత ప్రేమ ఉంటే సియూటీ ఎగ్జామ్ రాసి టిస్లోకి వెళ్ళరా? టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో బీఏ చదివి వెళ్ళి ఢిల్లీ శ్రీరామ్ కాలేజీలో బీఏ చదువుకొని పోయి దేనికి పరంగా చెత్త డిగ్రీ ఎప్పుడు చదువు అక్కడ చదువుకొని అక్కడ తగ్గల ఢిల్లీ రాకపోతే ఏంటి సమాధానం? మీరు ఆలోచించండి. యాజ్ ఎ మదర్గా భయం వేస్తుంది మీకు. నెగిటివ్ ఆలోచించడానికి కూడా ఇష్టపడట్లేదు. మీరు చూసారా? కనీసం ఇష్టపడట్లా.